కోరుతూ నిర్వాసిత కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. గత నెల రోజుల నుంచి గంగవరం పోర్టు కార్మికులు చేస్తున్న సమ్మెతో విశాఖ స్టీల్ ప్లాంట్కి బొగ్గు సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్లాంట్ మూతపడే పరిస్థితి ఏర్పడటంతో పోర్టు కార్మికులు సమ్మె విరమించాలని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా గతేడాది జులైలో జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సుమారు 500 మంది గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేశారు. అప్పుడు పోర్టుతో పాటు జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. కానీ ఆ హామీ ఇంతవరకు నెరవేర్చకపోవడంతో కార్మికులు మరోసారి సమ్మెకు దిగి పోర్టు లోపలే కుటుంబాలతో ఉండిపోయారు. పోర్టు 2 గేట్లకి తాళాలు వేసి బయట వారిని లోపలికి రానివ్వకుండా, వీరు బయటికి రాకుండా పోర్టు కార్యకలాపాల్ని స్తంభింపచేశారు. దీంతో ఈ సమ్మె ప్రభావం స్టీల్ ప్లాంట్పై పడింది. ఏప్రిల్ 12వ తేదీ నుంచి స్టీల్ ప్లాంట్కు వెళ్లాల్సిన బొగ్గు నిల్వలు గంగవరం పోర్టులోనే ఉండిపోయాయి. దీంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి దాదాపు 1000 మంది ప్లాంట్ ఉద్యోగులు గంగవరం పోర్టుకి ర్యాలీగా వెళ్లి అక్కడ సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చించారు. అదాని గంగవరం పోర్టు లిమిటెడ్లో నిల్వ ఉన్న బొగ్గుని వెంటనే విడుదల చేయాలని కోరారు. స్టీల్ ప్లాంట్లో బొగ్గు నిల్వలు లేవని, ప్లాంట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, స్టీల్ ప్లాంట్ కోసం ఆస్ట్రేలియా నుంచి వచ్చిన కోకింగ్ కోల్ని గంగవరం పోర్టు నుంచి ప్లాంటుకు పంపాలని కోరారు. స్టీల్ ప్లాంట్ కోసం గంగవరం పోర్టు నుంచి బొగ్గుని రవాణా చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. పోర్టు న్యాయస్థానం ఆదేశాల్ని తక్షణమే అమలు చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు గంగవరం నిర్వాసిత కార్మికులతో తాము జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయని గంగవరం పోర్టు యాజమాన్యం తెలిపింది. తాము కార్మికుల డిమాండ్లు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నా కార్మికులు మళ్లీ ఆందోళన చేస్తూ పోర్టు కార్యకలాపాల్ని అడ్డుకుంటున్నారని యాజమాన్యం తెలిపింది. కాగా మొత్తానికి కార్మికులతో జరిగిన చర్చలు సఫలం కాలేదని పోర్టు యాజమాన్యం స్పష్టం చేసింది.